ఓకే. హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్. మీరు చూస్తున్నారు సమీర్ గేమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, మళ్ళీ చాలామందికి క్రికెట్ 26 రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్లో ఈ క్యాప్టెన్ని, వికెట్ కీపర్ని, బౌలర్ 1ని, బౌలర్ 2ని ఎలా చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు కదా. ఓకే, నేనైతే ఇప్పుడే ఆర్సీబీ టీంని రెడీ చేశాను. ఎలా చేయాలో చూస్తున్నా చూడండి. కింద L1 R1 అన్న ఒక ఆప్షన్ ఉంది, మీరు గమనిస్తే. ఇది వచ్చి నేను ప్లే స్టేషన్లో చేస్తున్నా. దాంట్లో క్యాప్టెన్, వికెట్ కీపర్, బౌలర్ ఫస్ట్, బౌలర్ సెకండ్ అని ఉంది. మీకు ఏది కావాలంటే అది, అంటే క్యాప్టెన్ L1 నొక్కినప్పుడు క్యాప్టెన్లో ఉన్నదంటే మీరు X నొక్కారంటే ఇంకా క్యాప్టెన్ వచ్చేస్తాడు. మీకు ఏ ప్లేయర్ మీద కావాలంటే ఆ ప్లేయర్ మీద పెట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, బౌలర్ 2ని నేను సెట్ చేస్తున్నా. కిందికి వచ్చి ఓకే, నాకు ఈ బౌలర్ కావాలి, అలా సెట్ చేశాను కదా. ఇప్పుడు వికెట్ కీపర్ని, ఓకే, ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు. నేను అయితే ఓకే, ఇంకా వికెట్ కీపర్, ఓకే, బౌలర్ 1, ఇంకా వికెట్ కీపర్. ఇప్పుడు ఇంకా మనకి కావాలన్నప్పుడు L1 నొక్కి ఇప్పుడు వికెట్ కీపర్ని X నొక్కితే వచ్చేస్తుంది. ఇదైతే నేను ప్లే స్టేషన్లో చేస్తున్నా. పీసీకి సపరేట్ ఉంటుంది, Xboxకి సపరేట్ ఉంటుంది. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం ఆర్సీబీ టీమే కాదు, ఐపీఎల్ టీమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. మీరు మొత్తం ఇలా టీంని రెడీ చేసిన తర్వాత చాలామంది కన్ఫర్మ్ చేయట్లేదు. కన్ఫర్మ్ చేయకుండా బ్యాక్ నొక్కుతున్నారు. బ్యాక్ నొక్కితే కన్ఫర్మ్ అవ్వదు. కింద కన్ఫర్మ్ ఉంది చూసారా, ట్రయాంగిల్ సింబల్, అది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, కన్ఫర్మ్ నొక్కినప్పుడు మాత్రమే మీరు చేసినవి సేవ్ అవుతాయి. కన్ఫర్మ్ నొక్కకుండా బ్యాక్ నొక్కారు అంటే సేవ్ అవ్వవు. ఓకేనా? ఓకే, ఇంకా మొత్తం మనకి ఐపీఎల్ టీమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా లైవ్ స్ట్రీమింగ్ చేయడమే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నేను ఖచ్చితంగా లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేస్తా. ఇంకా ఉమెన్స్ టీమ్స్ కూడా రెడీ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.